ఏపీ రాజకీయాలపై రోజుకో చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఉత్కంఠ ఒకవైపు, సింగిల్గానే బరిలోకి దిగుతున్న జగన్ మరోవైపు. ప్రజలు మాత్రం ఏ గట్టున ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరో నెల రోజులు గడువు ముందే ప్రజలు పల్సు పనిపెట్టేందుకు నేతలు కష్టంగా మారింది. ఏపీలో రాజకీయంపై జోరుగా చర్చలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై అందరిలో ఉత్కంఠ. సింగిల్గానే ఎన్నికలకు వైసీపీ. జనమంతా జగన్ వెంటే ఉన్నారంటున్న జగన్. నేతలకు కష్టంగా మారిన పబ్లిక్ పల్స్ పట్టడం. సంక్షేమం ఫ్యానును కాపాడుతాయని సర్వేలు. ఏపీ ఎన్నికలు నిజంగానే జరుగుతున్నాయా? జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా. పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 35 రోజుల సమయం కూడా లేదు, అంతా అయిపోయింది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. జనాలు మొగ్గు ఎటువైపు అన్నది కూడా అస్సలు అర్థం కావటం లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అని అంటున్నారు. అదేవిధంగా అధికార పక్షంపై వైనాట్ 175 కూడా నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెల్లువలా వస్తుందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అంతా సైలెంట్గా ఉంది, గంభనంగా ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలంటే తుఫాను ముందు నిశ్శబ్దమని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా, అది ఎవరి వైపు మల్లుతుందన్నది దాని తరువాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈ పార్టీకైతే జనాల మూడు చూసి ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేసే సీన్ ఉండేది. కాస్త వెనక్కి వెళితే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్కి 2 నెలల ముందు మొదలైందని చెప్పాలి. 2019లో చూసుకున్న జగన్కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారని అంతా అంచనా కట్టారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. 30 రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలని చెప్పలేకపోతున్నాయని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? అసలు దొరకడం లేదా అంటే నిజంగానే అది నిజం అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అని అంటుంది. విపక్షమే తలో రకంగా వ్యవహరిస్తోంది. రోజుకు ఒక పొత్తుతో ముందుకు సాగుతుంది. ఒకవైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితక పార్టీ నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వారి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులో కూడింది. దాంతో 2014 పొత్తు రిపీట్ అయిందని అంటున్నారు. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతోనే ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళుతుందన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ కోరుకుంటున్నాయి. సో అలా చూస్తే గనక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలుగానే చూడాలి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్కి వైఎస్ఆర్ తనయ షర్మిల నాయకత్వాన్ని వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంటా వ్యతిరేకిస్తుంది. జగన్ దిగిపోతేనే అంతా మేలుని భావిస్తుంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసావాచా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద 7-8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయ ముఖ చిత్రమంతా జగన్కి వ్యతిరేకంగా ఉంది.
జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది కూడా ఆసక్తిగానే మారింది. ఇక ఆ 3 పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే ఈ ఓటర్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే ఇప్పుడు ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా మారింది. రాజకీయ వ్యూహాలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావటం లేదు. ఏపీలో ఇంతలా ఉన్న ఈ గందరగోళంలో ప్రజల తీర్పు ఎవరి వైపు అన్నది, ఎవరికి మేలు అన్నది, ఎవరికి చేటు అన్నది ఉత్కంఠంగా మారింది.